మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. రామోజీ మార్గదర్శికి ఏ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. డిపాజిట్లు సేకరించడం సరైందేనని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎక్కడ చెప్పలేదన్నారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(s) ప్రకారం అక్రమంగా వసూలు చేసిన నగదును దానికి రెట్టింపు వరకు జరిమానా విధించే నిబంధన ఉంది అన్న ఆయన దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉందన్నారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల వసూళ్ల వ్యవహారంలో జరిమానా లెక్కలు ఇంకా తేలాల్సి ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానన్నారు. సత్యం గెలిచింది, న్యాయం నిగ్గు తేలిందని ఈనాడు చెబుతోంది. అసలు నిజం అంటే ఏమిటి? ప్రధానంగా ఈ కేసు దేని మీద దాఖలైంది? డిపాజిట్ల సేకరణ సక్రమమా అక్రమమా? కేసుకు ఇదే మూలం కదా. హెచ్యుఎఫ్ కింద వేల కోట్ల డిపాజిట్ల రూపంలో సేకరించటం ఆర్బీఐ సెక్షన్ 45(s) ప్రకారం చట్టవిరుద్ధం. దీన్ని వదిలేసి సత్యం గెలిచిందంటూ ఈనాడు ప్రచారం చేస్తోంది. రామోజీ మరణంతో టెక్నికల్ కారణాలతో ఊరట పొంది న్యాయం గెలిచిందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. నిజానికి ఏ వ్యవస్థ క్లీన్ చిట్ ఇవ్వలేదు. గతంలో హైకోర్టు గాని ఇప్పుడు సుప్రీంకోర్టు గాని ఇలా డిపాజిట్లు సేకరించడం సరైనదేనని ఎక్కడా చెప్పలేదు. మార్గదర్శి ఎంతసేపు సెక్షన్ 45(s) తమకు వర్తించదంటూ అడ్డగోలుగా వాదించిందని, రామోజీ మరణించడంతో సడన్ గా ప్లేటు ఫిరాయించారని ఉండవల్లి తెలిపారు. చనిపోయినా సరే ఖచ్చితంగా వసూలు చేయవలసిందే, చనిపోతే క్రిమినల్ లైబిలిటీ పోతుంది కానీ సివిల్ లైబిలిటీ పోదు అని ఇక్కడ ఆర్గ్యూ చేశారు. అయితే ఇక్కడ జడ్జి గారు అది ఓపెన్ పెడుతున్నాను. నిజం కూడా ఇక్కడ ఉన్న కేసు క్రిమినల్ కేసు, అందులో వసూళ్ళు అనేది అసాధ్యం. అది చాలా ఆయన ఏంటంటే లైట్గా రాశారు. అది కొంచెం గట్టిగా రాసి ఉంటే అసలు కేసే ఇంకా అయిపోయింది. ఖచ్చితంగా పెనాల్టీలు ఏమన్నా ఉంటే ఆర్బీఐ వారు యాక్షన్ తీసుకోండి అని అనుంటే బాగుండు. ఆయన ఏమన్నారంటే కీపింగ్ ఇట్ ఓపెన్ ఫర్ ఎనీ సచ్. ఇందాక చదివి వినిపించాను కదా, ఆ సివిల్ బాపత్ వరకు ఓపెన్ పెట్టారు, క్రిమినల్ కేసు కొట్టేశారు. ఇది జరిగింది. హైకోర్టులో ఎందుకంత ఇదిగా వాదించారు, తప్పు చేశాడు, ఇది మార్గదర్శి తప్పు చేసిందని ఇంత గట్టిగా వాదించిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇందులో మేమేం కలెక్ట్ చేసుకోదలుచుకో, మేమే దీన్ని ఇంకా పట్టించుకోము అని రిప్లై ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు వదిలేశారు? ఎందుకంటే చిన్న అమౌంట్ కాదు. నేను ఈ కంప్లైంట్ పెట్టిన నాటికి ఏంటంటే రామోజీరావు గారి దగ్గర ఉన్నటువంటి ఆస్తులు అమ్మితే కానీ బాకీలు తీర్చే పరిస్థితి లేదు. ఆయన తీర్చడం కూడా అమ్మే తీర్చారు, ఇది అందరికీ తెలుసు. మార్గదర్శి డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధమని రామోజీరావుకు స్పష్టంగా తెలుసు కాబట్టే అప్పటికప్పుడు ఆస్తులు అమ్మి మరీ తిరిగి చెల్లిస్తామన్నారు. తను చేసింది తప్పు కాకపోతే ఎందుకు చెల్లిస్తామంటారు? మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా డిపాజిట్ల సేకరణను హఠాత్తుగా నిలిపివేసి ఆ సంస్థను ఎందుకు మూసేశారు? అప్పటిదాకా నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం తనను వేధిస్తోందని న్యాయస్థానాలకు చెప్పిన రామోజీ వెంటనే డిపాజిట్ల సేకరణ నిలిపివేసి తిరిగి చెల్లిస్తామని సుప్రీంకోర్టును కోరారు. తను తప్పు చేయకుంటే ఎందుకు అడిగారు? మార్గదర్శి అక్రమాలపై విచారణకు నియమించిన రంగాచారి కమిషన్ నివేదిక ఇస్తూ ఆస్తులు అమ్మితే గాని డబ్బులు చెల్లించే పరిస్థితిలో లేదని చెప్పారు. రామోజీ దీన్ని 100% నిజం చేస్తూ డిపాజిట్లు తిరిగి చెల్లించేందుకు తనకు ఉన్న మీడియా ఛానళ్లను విక్రయించారు. అంటే దాని అర్థమేమిటి? నిజంగా చట్టబద్ధంగా చేసి ఉంటే ఆయన విక్రయించేవారా? మరి రామోజీ ఇంకెక్కడి కడిగిన ముత్యం అని ఉండవల్లి ప్రశ్నించారు. ఆర్బీఐ ఎప్పటి నుంచో మార్గదర్శి డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధమని చెబుతోందని ఉండవల్లి గుర్తు చేశారు. తాజాగా కేంద్రం సైతం పార్లమెంట్లో ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ లిఖితపూర్వకంగా ప్రకటన చేసిందని తెలిపారు. చట్టబద్ధమైన మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు తేలితే జరిమానా విధించటం, రిజిస్ట్రేషన్ రద్దు చేయటం లాంటి చర్యలను ఆర్బీఐ చేపడుతుందని స్పష్టం చేసిందన్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పుతో రామోజీరావు క్రిమినల్ కేసు ముగిసినా అక్రమంగా డిపాజిట్లు సేకరించినందుకు విధించాల్సిన జరిమానా అంశాన్ని ఆర్బీఐ తేల్చాలన్నారు. నేరం చేసిన మనిషి మరణిస్తే క్రిమినల్ కేసు నిలవదు, కానీ ఆర్థిక లావాదేవీల బాధ్యతల నుంచి మాత్రం తప్పించుకోలేరన్నారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(s) ప్రకారం అక్రమంగా వసూలు చేసిన నగదుకు రెట్టింపు వరకు జరిమానా విధించే నిబంధన ఉన్న నేపథ్యంలో దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని ఉండవల్లి అన్నారు.